కాదనా కామెడీ షో. రష్మి, ఇప్పుడు నువ్వు ఊరు వెళ్ళడానికి మరి బస్ టికెట్ బుక్ చేసుకున్నావా? బుక్ చేసుకున్నా. ఎక్కడ బుక్ చేసుకున్నావు? అరే మన ఆటో రాంప్రసాద్ ఉన్నాడు కదా, ఉన్నాడు. కాస్త తన ఆటో బిజినెస్ పక్కకి పెట్టి ఈ ఫెస్టివల్ సీజన్ లో బస్ బిజినెస్ పెట్టాడు. ఆ బస్ లోనే బుక్ చేసుకున్నా. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అయితే. అబ్సల్యూట్లీ. లెట్స్ వెల్కమ్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. బస్సుకి వస్తావు, బండికి వస్తావు, కారుకి వస్తావు, లారీకి వస్తావు, ఏదైనా ఎక్కేసిరా, నా ఎదలో నా పక్కేస్తారా. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి వచ్చింది. సంక్రాంతి అంటే అందరూ ఊర్లకు బయలుదేరుతారు. రేపు సంక్రాంతి అనక లాస్ట్ బస్ మందే. రామ్ ప్రసాద్ ట్రావెల్స్ అంటే పడి చచ్చిపోతారండి. కరెక్టే అండి. ఈ బస్ కిందనే పడి చచ్చిపోతాడు. ఈ డ్రైవింగ్ అలాంటిది. క్లీనింగ్ చేయించావా? చేయించా. డీల్ కొట్టించావా? కొట్టించా. మందు వేసావా? మంది ఎందుకు వేసావరా? కస్టమర్ డౌట్ వస్తుంది కదా. ముందు అద్దాలు క్లీన్ చేయి. అద్దాలు క్లీన్. అరే మర్చిపోయారు సార్. ఈ అద్దాలు కాదురా, దాని అద్దాలు. సరే కానీ ముందు ఒకసారి గాలి చెక్ చేయి. సార్ కొద్దిగా పొల్యూషన్ ఉంది సార్. నీ పొల్యూషన్ దాని టైర్ గాలి చెక్ చేయి. కస్టమర్లు వస్తున్నారు, కూర్చో. కస్టమర్లు కాదురా, ప్యాసింజర్లు. ఆపండి సార్. ఆగే ఉంది చెప్పండి. సార్ ఇది మా ఆవిడండి. ఆల్రెడీ ఒక టికెట్ బుక్ చేసుకుంది. నేను ఇప్పుడు వస్తున్నాను, నాకు టికెట్ ఇవ్వండి సార్. ఎడగలాలి రాజమండ్రికి. 5,000 సార్ నేను విజయవాడ వెళ్ళాలి సార్. అయినా 5,000. అదేంటి సార్, విజయవాడ తొందరగా వస్తుంది కదా. ఫస్ట్ వాళ్ళు దిగుతారు, నేనే దిగుతా. ఫాస్ట్ తీసుకెళ్తున్నా కదా నేను, అందుకే 5,000. ఫ్లాష్ మ్యాన్. ఏంటి సార్ ఈ బెడ్షీట్ స్మెల్ వస్తుంది? ఇది బెడ్షీట్ కాదు, ఇటు లుంగి లోపల బయట. అప్పో మందు బాబులం. ఏం కావాలి? నేను బాంబే పోవాలి. ఇది వైజాగ్ వెళ్తుంది. అయితే వైజాగ్ టికెట్. వైజాగ్ కి బొమ్మాయి సంబంధం లేదు కదరా. వైజాగ్ పోయి అక్కడి నుంచి ఫ్లైట్ లో బాంబే పోతా. అదైతే హైదరాబాద్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకోవచ్చుగా. నాకు హైదరాబాద్ నుంచి బాంబే ఫ్లైట్ పడదు. మరి వైజాగ్ నుంచి కూడా ఫ్లైట్ లో వెళ్తావు కదా. అప్పుడు పడుతుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? నువ్వు మందాగావు కదా. తాగలే. నువ్వు తాగినావా? నేను కూడా తాగలేదు సార్. ఊదు. నువ్వు కూడా ఊదు. ఓహో, ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? సార్ వీళ్ళిద్దరు తాగారు కదా. తాగలేదండి బాబు. తాగారా వీళ్ళిద్దరు? సార్ చూడడానికి ఎలా ఉన్నారు? మహేష్ బాబు. ఇతను ఎలా ఉన్నాడు? ప్రభాస్. అయితే ఖచ్చితంగా తాగాడు, లేకపోతే నేను ప్రభాస్ లాగా ఉంటావు ఏంటి? ఆయన ఏం తాగలేడు. నేను మహేష్ బాబు లాగే ఉంటా. ఓరారి గుంటలారా వెళ్ళిపోతున్నారు ఏంటి? టికెట్ బుక్ చేసుకున్నారు కదా ఏంటి? దా లోపల రా. నా సీట్ ఏది? నీ సీట్ వెనకే ఉంది. సొప్పు తీసి కొడతానే అదవా. వెనక ఇక్కడ ఉన్నట్టున్నా. ఏం చేస్తున్నావురా? అద్దం వల్ల వచ్చిన దేనికి? ఎమర్జెన్సీ ఏమన్నా అయితే దూకేరా. ఒరే ఎమర్జెన్సీ ఎగ్జిట్ పక్కన దాన్ని పగలగొట్టాలరా. ఏది పెద్దగా ఉంది, అందరు దూకొచ్చు కదా. వెనక్కి వెళ్ళండి, కూర్చోబెట్టి జాగ్రత్త. ఎక్కడికెళ్ళాలి? నేను వైజాగ్ వెళ్ళాలి. రండి కూర్చోండి. ఏయ్ లేగు. సార్ ఇది మీ సీటా? అవునవును. నేను భార్య ఇద్దరు ఉన్నాం. నాదే వెనక సీటు. మీరు ఏమనుకోపోతే సింగిలే కాబట్టి వెనక్కి వెళ్ళి కూర్చుంటారా? నేను సింగిల్ అని ఎవడు చెప్పాడురా? ఎవరైనా వస్తున్నారా? లేదు, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చుంటే మేము డబుల్ అవుతాం. లేడీస్ పక్కన సీట్ కదా 500 ఎక్కువ పెట్టి మరీ బుక్ చేసుకున్నాను. నువ్వు మధ్యలో కూర్చున్నాను. వెనక్కి. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇలా రండి సార్. డ్రైవర్ గారు గో. దీన్ని నేను బుక్ చేసుకున్నానండి. సీట్ సార్, ఈ సీట్. వాడేమో ఇప్పుడు వెనక్కి వెళ్ళంటున్నాడు. మాడతా ఏంటి ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరం భార్య భర్తలు అండి. నా సీట్ అనుకుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వమంటే దబాయిస్తున్నాడండి. వైఫ్ అండ్ హస్బెండ్ వదిలేండి సార్. పోనీ సార్ మాట ఇట్రండి. ఏంటి? ఇక 500 పట్టుకుని అని వెనక పోమని చెప్తా. బాబు ఆన్లైన్ లో బుక్ చేసుకోవడమ్మా అవ్వదు. ఎంతకి తెగించారా? అవ్వదు కానీ ఆన్లైన్ వెనక్కి వెళ్ళి ఆన్లైన్ బుక్ చేస్తున్నాడు. గో డ్రైవ్ చేస్తాను, ఒకరు పడుకుంటా లేపండి నన్ను. అంటే అప్పుడప్పుడు ఒక్కోసారి చిన్నగా పవర్ నాపేస్తుంటా. పర్లేదు స్టీరింగ్ బాగా వెళ్ళిపోద్ది. ఎన్ని యాక్సిడెంట్లు చేసినా తెలియదు. సలేస్తున్నాను బాగా. నేనేం చేయాలి? నువ్వెందుకు తప్పుడు కప్పుకుంటున్నావు? చలి పెట్టింది కాబట్టి కప్పుకున్నా. చలి పెడితే నువ్వు కప్పుకోవాలి, దానికి ఎందుకు కప్పుతున్నావు? ఆవిడ మనిషి కదా, ఆవిడ చలి పెట్టదా? నువ్వు అడిగావు చలి పెడుతుందని. చలి పెడుతుందండి.
డ్రైవర్ గారు ఆ, లైట్లు అన్నీ ఆపేస్తారేటి లైట్లు ఎందుకు ఆపేసేది? నాకు లైట్లు ఉంటే నిద్ర పట్టదయ్యా. అయినా లైట్ లేపడం కుదరదండి. ఒక 500 ఇస్తాను ఆపి. అలాగే హెడ్లైట్ కూడా ఆపేస్తా, హెడ్లైట్ కూడా ఆపేస్తా. నువ్వు సామాన్యుడు కాదురా. గురుగారు సినిమాలు ఏమైనా పెడుతున్నారేటి? మందిరా ఠాగూర్ ఉంది, ఇంద్ర ఉంది, భాష ఉంది. అవి ఏం కాదు కానీ నా పెన్ డ్రైవ్ లో 2 సినిమాలు ఉన్నాయి వేస్తారా? 2 సినిమాలు ఉన్నాయి వేస్తారా? బేబీ వస్తున్నా, నేను నీ దగ్గరికి వస్తున్నా. పక్క సీట్లు ఎవరు లేరే, అందరు అబ్బాయిలే. కావాలంటే ఒకసారి చూడు. అంటే ఎంత సార్? ఏంటిది? అదే ఫోను. 25,000. ఏదో ఒకసారి ఇటు చూపెట్టు. ఇదిగో. బే మా ఊర్లో 2,000 ఏం మాట్లాడుతున్నావురా? మా ఊర్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లు దొరుకుతాయి 2,000కి. ఫోన్ గురించే కదా? ఆ. ఫోన్ గురించే కదా? ఆ. ఏమండి బస్సు ఎక్కేసారండి, మీరు ఏ కంగారు పడకండి, వచ్చేస్తారు పొద్దున కల్లానే. నా పక్కన ఆడు తాగుపోతాడు కూర్చున్నాడు, ఇదిగో చూడండి. బ్రదర్ అంత బానే ఉంది, టెన్షన్ పడకు నువ్వు, టెన్షన్ పడకు నువ్వు. సరే గాని గురుగారు, ఆ, ఈ రోడ్డు పక్కన అలా గొతుకులు ఉన్నాయి కదా, అటు వెళ్ళనివ్వండి కాసేపు. గతులు వస్తున్నాయి, రెడీగా ఉండండి. వచ్చేది గతులు వచ్చాయి. గతుకులు వస్తే అందరు ఇటు పడతారు, ఇటు పడుతున్నారు అందరూ. ఏమే నువ్వైనా చెప్పాలి కదా అటు పడొద్దని. సరే ఇటు పడతారంట, ఇటు పడు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీకేమైనా బోరు కొడుతుందా? అవును, నాకు కథ చెప్పొచ్చు కదా. ఏది కథ చెప్తుందా? అనగనగానంట ఒక రాజ్యం, ఓకే. అందులో 7 రాజులు. ఈ 7 రాజులు ఏటకెళ్తా 7 రాజులు కదా ఏటకెళ్ళేది, ఈడు ఏటకెళ్తాడు నీ మీద. ఆ మాత్రం తెచ్చుకోవా నువ్వు? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డా. సరే అంత కథలు బాగా చెబుతావరా? బాగా చెప్తా. నాకు కూడా కథ చెప్పు. అనగనగా ఒక రాజ్యం, అందులో 7 రాజులకి గుండెపోటు వచ్చి చచ్చిపోయారు ఒకేసారి. ఏది కథ అయిపోయింది అప్పుడే? అయిపోయింది. మరి దానికి అంతసేపు చెప్పా? దీనికైతే రాజులు ఏటకెళ్తా ఉన్నారు. ఇంత డేంజర్ గానే ఉన్నావేమో నువ్వు. పదండి, డాబా వచ్చింది. రావాలమ్మా, డాబా కూడా మందే. దాబా కూడా నీదేనా? ఆర్టిస్టులు తక్కువే, ఏం చేయమంటారు? భయ్యా నువ్వు చాలా తాగేసు, జాగ్రత్త నడు. మెల్లిగా మెల్లిగా వెళ్ళియా. మెల్లిగా తీసుకెళ్ళు, ఏయ్, మెల్లిగా. ఇట్లా రారా బాబు. డార్లింగ్ ఏమైనా తింటావా? చికెన్ బిర్యానీ తింటా. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ అంటే ఇవి. ఇవ్వండి 500. ఆ బిల్లు ఆడి దగ్గర తీసుకో. ఆడేవాడు చికెన్ బిర్యానీ తినడానికి, నువ్వే తినిపించడానికి. కొడితే అవుతాడు ఇటు జరగా. రే ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళరా, అది నా స్టీరింగ్ రా. బొంబాయి వస్తుంది, బొంబాయి. రే బొంబాయికి స్టీరింగ్ కావాలరా? బొంబాయి స్టీరింగ్ కావాలరా నాకు? బొంబాయి తిరుగుతుంది, బస్ తిరుగుతుంది. స్టీరింగ్ బొంబాయి. తీసుకెళ్తావా? రామప్రసాద్ గారు, అసలు ఈ స్కిట్ చేయడానికి రీజన్ ఏంటి? ఆ సంక్రాంతి ఫీలింగ్స్ ని టచ్ చేశారు మీరు. బేసిక్ గా ఈ సంక్రాంతి సీజన్ లో ఖచ్చితంగా మనకి బస్సులు ఎంత ఇబ్బంది పెడతాయంటే టైం దొరకవు, రేట్లు ఎక్కువ చెప్తారు, కొన్ని బస్సులు మిస్ అయిపోతాం. ఒక్కోసారి బస్సులు లేకపోతే డ్రైవర్ పక్కన క్యాబిన్ సీట్లు ఉంటాయి, వాడు 2,000 తీసుకుంటాడు. క్యాబిన్ పక్కన కూర్చొని మధ్య డాబాలు ఆపుతారు, డాబాలు ఆపి తినడం మళ్ళీ ఎక్కడం. సో అది చాలా బాగుంటుంటది. వండర్ఫుల్. ఖుష్బు గారు, మరి ఈ స్కిట్ తో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే ఎన్ని సార్లు ఇలాంటి బస్ జర్నీస్ ఉన్నాయి మన అందరికి. బాగుంది స్కిట్, బాగుంది. ఆటో రాంప్రసాద్ గారు పర్ఫార్మెన్స్ అందరిది బాగుంది, ఎస్పెషలీ దొరబాబు గారు మీ క్యారెక్టర్ అంతే, ఎప్పటికీ క్యారెక్టరే. బాబు ఎందుకు అంత కొట్టావు నువ్వు? సన్నీ అన్న ప్రాక్టీస్ అలానే నేర్పించాడు మేడం. కానీ చంటి గారు, సన్నీ, మీరు ఇద్దరు మీ పర్ఫార్మెన్స్ ఓవరాల్ చాలా బాగుంది. మను సార్ ఎలా అనిపించింది స్కిట్? రాంప్రసాద్ బ్రహ్మాండంగా రాశాడు. దీంట్లో రియల్ గా నటించి న్యాచురల్ ఆర్టిస్ట్ అనే పేరు బాబుకే వస్తుంది. అందరూ బ్రహ్మాండంగా చేశారు, బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. థ్యాంక్ యూ